మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సత్యసాయి జిల్లా మడకసిరిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న సుందరాచారి నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించాడు. బ్యాంక్ అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ భారీ మోసం బయటపడింది. 7 ఖాతాదారుల పేర్లపై 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలను సృష్టించి 70 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ సుందరాచారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సత్యసాయి జిల్లా మడకసిరిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న సుందరాచారి నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించాడు. బ్యాంక్ అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ భారీ మోసం బయటపడింది. 7 ఖాతాదారుల పేర్లపై 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలను సృష్టించి 70 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ సుందరాచారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మోసానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కెనరా బ్యాంక్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న సుందరాచారి ఇంకా బ్యాంక్ ని మోసం చేశాడు. నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి దాదాపు 70 లక్షల రూపాయలు కాజేశాడు. మొత్తంగా ఈ సుందరాచారికి సంబంధించిన మోసం మొత్తం కూడా బ్యాంకు సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ లో వెలుగు చూసింది. సుందరాచారి ఏవైతే గోల్డ్ అప్రైజర్ గా ఉంటూ 12 నకిలీ గోల్డ్ ఖాతాలను సృష్టించారు. అందులో భాగంగా 70 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. అయితే గోల్డ్ అప్రైజర్ గా ఉంటూ ఇది ఒరిజినల్ బంగారం అంటూ గోల్డ్ అప్రైజర్ గా సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ మేరకు బ్యాంక్ అధికారులు గోల్డ్ లోన్ మంజూరు చేశారు. దాదాపు 12 ఖాతాలకు సంబంధించి 12 మంది పేరుతో ఈ గోల్డ్ లోన్ తీసుకున్నారు. దాదాపు 70 లక్షల రూపాయలు బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ చేయడంతో పాటు గోల్డ్ ను కూడా తనిఖీ చేశారు. మొత్తంగా సుందరాచారి ఏదైతే గోల్డ్ అప్రైజర్ కొంటూ సర్టిఫై చేశారో 12 మంది ఖాతాదారులకు సంబంధించి గోల్డ్ అప్రైజర్ సంబంధించి ఫేక్ గోల్డ్ ఉంది, ఇది నకిలీ బంగారాన్ని చూపించి గోల్డ్ లోన్ పొందారు, దీని వెనుక సుందరాచారి ప్రమేయం ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగానే పథకం ప్రకారం గోల్డ్ అప్రైజర్ గా ఉన్న సుందరాచారి కొంతమంది ఏదైతే రెగ్యులర్ గా బ్యాంకు వచ్చే కొంతమంది ఖాతాదారులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని 12 మంది పేరుతో ఈ మోసానికి పాల్పడినట్లు కూడా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో వారిని కూడా ఇప్పటికే అధికారులు పిలిపించి మాట్లాడారు. అయితే తమకు ఏమాత్రం సంబంధం లేదు, కేవలం సుందరాచారి చెప్పిన మేరకు తాము నడుచుకున్నాము, సుందరాచారి చెప్పినట్లు కేవలం తమ ఆధార్ కార్డుతో పాటు అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చామంటూ కూడా ప్రస్తుతానికి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాంక్ అధికారులు ఈ మేరకు గోల్డ్ అప్రైజర్ సుందరాచారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సుందరాచారి కోసం బ్యాంక్ అధికారులతో పాటు మరొక పోలీసులు కూడా గాలిస్తున్నారు. పరారీలో ఉన్న సుందరాచారిని అదుపులోకి తీసుకున్న తర్వాతనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్. మడకసిరా పట్టణంలోని కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాకు నిన్న వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజర్ లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,66,000 అమౌంట్ ట్రాక్ చేసినామని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను దానిపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను.